చెక్ మేట్కు వచ్చేసాడు అంతే. నారాయణ స్వామి. ఎందుకు సార్ తెలియదంటే ఎందుకు? అంటే మీకు తెలియకుండానే మంత్రివర్గంలో అంటే మంత్రిగా ఉన్న శాఖలో ఇట్లా జరిగిందానే ఏంటి? ఎగ్జాక్ట్లీ. మంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పాలసీని మార్చినప్పుడు, అంతకు ముందర వరకు ఉన్న పాలసీని మార్చి ఈ గవర్నమెంట్ షాపులు పెట్టాలి అన్న పాలసీ మేజర్ డెసిషన్. అవును. క్యాబినెట్ రాటిఫై, మంత్రి ఓకే చేసిన తర్వాత క్యాబినెట్ రాటిఫై చేయాల్సినంత పెద్ద డెసిషన్. అవును. అంటే మంత్రి ఓకే చేయకుండా క్యాబినెట్ దగ్గరికి నోటు పెట్టాలి అంటే దాన్ని ఆ సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లిబర్టీ తీసుకొని, అంటే బాధ్యత మొత్తం అతను తీసుకొని పెట్టాలి. సో ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ, ఆయన చెప్పాడు నేనేం రిస్క్ తీసుకోలేదు, నాకు సంబంధం లేదు ఇదని. సో మంత్రి ఖచ్చితంగా సంతకం పెట్టి ఉండాలి. మంత్రి సంతకం పెట్టిన తర్వాత క్యాబినెట్కి వెళ్ళిన తర్వాత క్యాబినెట్ దీన్ని రాటిఫై చేసి ఉండాలి. ఈ ప్రొసీజర్ ఏది జరగకపోయినా గాని మంత్రి నారాయణ స్వామి ఇందులో దోషి. అంతే. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ నెంబర్ 1, అక్యూజ్డ్ నెంబర్ 1 రాజ్ కసిరెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు ఆ క్రమం మారి నారాయణ స్వామినే A1 గా కూడా పెట్టడానికి అవకాశం ఉంది. అంత ఉంటుందా సార్? అంటే ఇప్పుడు దానికి నాకు తెలియదు అంటే చెయ్యమని చెప్పారని చెప్పాలి. అవును. తెలుసు అన్నా గానీ అవే ప్రశ్నలు వేస్తారు. అవును. నీకెవరు చెప్పారు ఇది చేయమని అని. అప్పటికైనా నారాయణ స్వామి నిజం చెప్పాలి. అవును. నిజం చెబితే కనీసం అంటే నేను చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిని, దాదాపుగా చంద్రబాబు నాయుడు కన్నా సీనియర్ అని చెప్తున్నాడు కదా ఈ నారాయణ స్వామి. ఈ నారాయణ స్వామి ఈ తప్పుడు మద్యం పాలసీ కారణంగా 30,000 మంది చచ్చిపోయారు. ఈ 30,000 కుటుంబాలకి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నారాయణ స్వామి ఎంతో సీనియరు, సిన్సియరు కదా, ఆయన చెప్పుకుంటున్నాడు కదా, నేను చాలా సిన్సియర్ అని చెప్తున్నాడు, నేను ఒక్క పైసా ముట్టుకోలేదని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పే పెద్ద మనిషి ఆ నేరం ఎవరు చేశారో చెప్పాలి. రైట్, నిజమే సార్. పాలసీ ఒక్క నిమిషం. ఈ పాలసీ మార్చడంతో పాటు క్యాష్ మాత్రమే కలెక్ట్ చేయాలి అనేది మేజర్ డెసిషన్. 100% కుంభకోణం జరగటానికి ప్రధాన కారణం. ఆ డెసిషన్ కూడా మంత్రే తీసుకోవాలి. ఇంకొకటి పాయింట్ నెంబర్ 3, ఇంకోటి ఏంటి అంటే ఆ రోజున ఆటోమేటిక్ గా ఆర్డర్లు పెట్టే సీటెల్ సాఫ్ట్వేర్ ని వాడేవాళ్ళు. సీటెల్ సాఫ్ట్వేర్ ఆటోమేటెడ్ ఆర్డర్ సిస్టమ్, ఆ సిస్టమ్ ని డిఫంక్ట్ చేశారు. అంటే ఆ సీటెల్ సాఫ్ట్వేర్ ని తీసేశారు. మాన్యువల్ గా ఆర్డర్లు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మాన్యువల్ గా ఆర్డర్లు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం ఖచ్చితంగా మంత్రి ఎండార్స్ చేసి ఉండాలి. 100%. రైట్. అందుకని పాలసీ ఒకటి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఒకటి, మూడోది ఈ సీటెల్ సాఫ్ట్వేర్ ని డిఫంక్ట్ చేయటం ఒకటి. ఈ 3 కూడా అతి పెద్ద నేరాలు. అంతే. ఈ నేరాలన్నీ కూడా మంత్రి నారాయణ స్వామికి, ఆ రోజు ఉప ముఖ్యమంత్రి, అవును, ఉప ముఖ్యమంత్రి అయిన నారాయణ స్వామికి సంబంధించినవి. అంతే సార్. అందుకని నారాయణ స్వామి జైలుకి వెళ్ళడం అనేది ఖాయం.